రామాయపట్నం పోర్టుకు సంబంధించి రామాయపట్నం పోర్టులో జరుగుతున్నటువంటి పనులు పరిశీలించడానికి నేను, నాతో పాటు నా సోదరుడు, మాజీ శాసనసభ్యుడు, కందుకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, ఈ కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరితో కలిసి రామాయపట్నం పోర్టులో జరుగుతున్నటువంటి పనులు, నిర్మాణ పనులను చూడడానికి మేము రావడం జరిగింది. ఏమన్నా దేశద్రోహమా, ఉగ్రవాద చర్య ఏమిటో మాకు అర్థం కావడం లేదు. కానీ సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేరుగా కందుకూరులో నిలువరించారు. నేను నిన్న వేరే కార్యక్రమం ఉండి గుంటూరు వెళ్ళి తిరిగి వస్తుంటే టంగుటూరు జాతీయ రహదారి మీద సిఐలు, ఎస్ఐలు అందరూ ముట్టడించి ఆ టోల్ గేట్ వేయించి ఆ టోల్ గేట్ లో వాహనాలు కదలకుండా నిలువరించి, అదేమంటే కాసేపు నోటీస్ అంటారు, కాసేపు ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు. వాళ్ళకే దాంట్లో పోలీసులకే స్పష్టత లేనటువంటి పరిస్థితి. మేము అడిగేది, ఈరోజు రామాయపట్నం పోర్టుకు సంబంధించి రామాయపట్నం పోర్టుకు వెళ్ళడానికి మేము అనుమతి అడిగాం. అనుమతి పోర్టులో ఉన్నటువంటి ఈ గారు 10 మంది, 5 మంది రైతులు, 5 మంది ప్రజాప్రతినిధులు మీరు రండి అని చెప్పిన మీదటే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంతలో మరి శాసనసభ్యుడు వాళ్ళ గుట్టు రట్టవుతుంది అనుకున్నాడో, లేదనుకుంటే కూటమి పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది ప్రజలు తెలుసుకుంటారు అనుకున్నారో, పోలీసుల్ని పురమాయించి మమ్మల్ని నిలువరించి అసలు పోర్టు దరిదాపులు కూడా పోకుండా పోర్టు ఎంట్రన్స్ లోనే మమ్మల్ని అందరినీ నిలిపివేయడం జరిగింది. అంటే అభివృద్ధి అనేటువంటిది పోలీసులో, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వీళ్ళు ఆపితే ఆగేది కాదు. అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు, సూర్యోదయాన్ని ఆపలేరు, అది గుర్తుంచుకోండి. కాకపోతే ఈ రోజు మనం వెళ్ళి చూసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఎంత మేర అభివృద్ధి జరిగిందనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉండేది. దానిలో భాగంగానే ఈరోజు రామాయపట్నం పోర్టుకు సంబంధించి, రామాయపట్నం పోర్ట్ అనేటువంటిది నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినప్పటి నుంచి ఆ రోజు కందుకూరు నెల్లూరు జిల్లాలో లేదు, ఒంగోలు జిల్లాలో ఉంది, కావలి నెల్లూరు జిల్లాలో ఉంది. ఒంగోలు, నెల్లూరు జిల్లా వాసుల కోరిక ఈ కందుకూరు, కావలి, కనకపట్నం కావాలి అంటే రామాయపట్నం రావాలి అనేటువంటి ఒక నినాదంతో దీనికి పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతో మంది నాయకులు. కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ రోజు పెద్దల వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరు కలిసి పాదయాత్ర చేస్తే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉన్నది తప్ప ఏది పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మొదటి ఫేజ్ లోనే 4,924 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఫేజ్ కి దీనికి సంబంధించి ఒకటి తేవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 ఫిబ్రవరి 4వ తేదీ పరిపాలన ఆమోద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిబ్రవరి 2024వ తేదీన దీనికి సంబంధించి సుమారు 4,924 కోట్లతో ఈ ఫేజ్ 1 కింద రామాయపట్నం పోర్టుకు సంబంధించి నిర్మాణానికి మొట్టమొదటిగా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి 34.04 మెట్రిక్ టన్స్, మిలియన్ టన్స్ ప్రయాణం, 34.04 మిలియన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపుగా ఫిజికల్ ప్రోగ్రెస్ అంటే 51% పనులు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాంటి శంకుస్థాపన చేసి వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి కాదు. 2020లో దానికి సంబంధించినటువంటి పరిపాలన ఆమోద ఉత్తర్వులు ఇస్తే దానికి కావాల్సినటువంటి అన్ని మొత్తం సమకూర్చుకోవడానికి 2022 ఫిబ్రవరిలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తే దానికి ముందే దాదాపుగా ఫైనాన్షియల్ క్లోజర్ అంటే దాన్ని కట్టాలంటే డబ్బు కావాలి కాబట్టి 985 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 3,938 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించిన దాంట్లో ఫైనాన్స్ క్లోజర్కి వచ్చారు. కాబట్టి మొత్తం డబ్బు సిద్ధం చేసి, భూమి సిద్ధం చేసి, దానికి ఉత్తర్వులు ఇచ్చి, అవసరమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఇవన్నీ పూర్తయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2022 నేను మంత్రిగా ఉన్న రోజు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశారు. అంటే ఏదో మొక్కుబడిగా నేను శంకుస్థాపన చేశాను అనేది కాకుండా, శంకుస్థాపన చేసినటువంటి రోజే బ్రేక్ వాటర్ సంబంధించినటువంటి లారీలు ఆ పనిని ప్రారంభించాయి, రికార్డ్ టైంలో పూర్తి చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక బెర్త్ ను పూర్తి చేశారు. దానికి మరలా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, కస్టమ్స్ క్లియరెన్స్ రావాల్సి ఉన్నది. ఆ కస్టమ్స్ క్లియరెన్స్ ఆలస్యమైంది. దానివల్ల ఆయన పాపం అప్పుడు చెప్పాం, కస్టమ్స్ క్లియరెన్స్ ఆలస్యం అవుతుంది, పోర్టు సిద్ధంగా ఉంది, ఈ రోజు ఒక బెర్త్ పూర్తయింది,
దానికి సంబంధించి 4 బెర్తులు ఒక బెర్త్ పూర్తయింది కాబట్టి మనం ఆపరేట్ చేయొచ్చు అన్న 4 బెర్తులు పూర్తయిన తర్వాత చేద్దామని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఈరోజు అర్ధాంతరంగా ఏమి కానటువంటివి ఉన్నటువంటివి లేనటువంటివి మాట్లాడతా పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేసేటువంటి ఆ సాంప్రదాయం సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు కాబట్టి ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళలేదు. నేను చెప్పేది పోర్టుకు సంబంధించి దాదాపుగా 1276 కోట్ల రూపాయలు కొంతమంది ఎవరు రాస్తారు, బిల్లులు చెల్లించలేదు కాబట్టి పోర్టు ఆగిపోయింది. పోర్టు 51% పోర్టు నిర్మాణం పూర్తయితే చెప్పమనండి, ఈ రోజు ఉండేటువంటి కాంట్రాక్టర్ చెప్పమనండి, ఈ కంపెనీలు వచ్చి బయటకు వచ్చి 1275,65,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లింపులు జరిగాయంటే 51% పనులు పూర్తయితే 48.5% పనులు పూర్తయినటువంటి వాటికి డబ్బులు చెల్లించేశారు. ఎక్కడా పెండింగ్ లేదు దానికి సంబంధించి. కాబట్టి ఈ రోజు పాపం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో, ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేశాడు. ఈ రోజు పాపం చాలా మంది మమ్మల్ని విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయారని చెప్పి. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు మేము ఆ అభివృద్ధిని గురించి ఒకసారి చూద్దాం, ఎందుకు పనులు ఆగిపోయాయంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా కూటమి పాలనకి, తెలుగుదేశంకి. మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 51% పనులు చేస్తే మేము చేసినటువంటి పనుల్లో కనీసం 10% మీరు ఈ 15 నెలల్లో పూర్తి చేశారా? ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 15 మాసాలు 16 మాసాల్లో 51% పనులు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లో 5% పూర్తి చేయకుండా లాలూచిపడి కాంట్రాక్టర్లను ఎవరిని తరిమేద్దాం, ఎవరికి వర్కులు ఇద్దాం, ఎవరికి ప్రైవేటైజేషన్ చేద్దాం, ఎవడు నాకు కమిషన్లు ఇస్తే వాళ్ళకి వర్కులు ఇద్దాం అనేటువంటి ఆలోచనలో మీరు చంద్రబాబు కొడుకు లోకేష్ ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు నాకు ఇస్తే వాడిని పెడదాం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తయారయ్యాడు. సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్నట్టుగా కూటమిలో ఉండేటువంటి పెద్ద బడా నాయకులే ఈ కాంట్రాక్టర్ పనులు ఆపేయండి, ప్రజల అవసరాలు పడలే, ఉపాధి అవకాశాలు పడలే, రైతులు ఏమైపోయినా పర్వాలే, మాకు కమిషన్ వచ్చిందాకా అక్కడ పనులు ఆపండి అని చెప్పి 15 నెలలు ఆపి ఈ రోజు వాటిని మరలా తిరిగి ప్రారంభించి ఒక కంపెనీకి అప్పచెప్పి మీరు అనుకున్నటువంటి కంపెనీతో మాట్లాడుకొని డీల్ ఫైనల్ అయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి ఈ రోజు మీరు ఆ పనుల్లో 10% కూడా పూర్తి చేయలేక చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఆయన చెప్తాడు, నాకు అంత అనుభవం ఉంది, ఇంత అనుభవం ఉంది, నాకున్నటువంటి అనుభవం ఎక్కడ లేదు, నేను అన్నిటికీ ఆద్యుని అని చెప్పేటువంటి చంద్రబాబు, నువ్వు కమిషన్ల కాజ్యుడుగా అభివృద్ధి కాజ్యుడుగా. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలో చూపించాడు. మచిలీపట్నంలో పోర్టు తెచ్చాడు, దాదాపుగా 5,500 కోట్ల రూపాయలతో ఈరోజు మచిలీపట్నానికి సంబంధించి 35 మిలియన్ టన్నులు, మిలియన్ అంటే 10 లక్షల టన్నులు ప్రయాణం, 35 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి సామర్థ్యంతో అక్కడ 10,000 ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాడు. అదేవిధంగా మూలపేటకు సంబంధించినటువంటి పోర్టు తెస్తే 23.5 మిలియన్ టన్నుల ప్రయాణం సంవత్సరానికి, దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో, అంటే రోజు లెక్క చూస్తే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ 3 పోర్టులకు సంబంధించినటువంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏదో మొక్కుబడిగా ఇచ్చేసామని కాకుండా దానికి సంబంధించినటువంటి సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో మ్యారిటైమ్ బోర్డు నుంచి ఆయన చెల్లించి దాని ద్వారా పాపం వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు లోన్లతో సహా ఇచ్చి బ్యాంకులో పెట్టి మీరు పనులు చేయండి అని చెప్పి పురమాయించి వెంటనే పనులు పరుగులు పెట్టించి 50% పైన నిర్మాణ పనులు పూర్తి చేస్తే ఈ రోజు మీరు వాటిలో డీళ్లు మాట్లాడుకుంటా వాటిని పూర్తి చేయకుండా పట్టించుకోకుండా ప్రజల ఆశ్రయం మీద నీళ్లు తలతా మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా మేము ఈ రోజు వెళ్తే, ఈరోజు నేను అడుగుతున్నాం, మచిలీపట్నం పోర్టు ఎవరు తెచ్చారు, రామాయపట్నం పోర్టు ఎవరు తెచ్చారు, మూలపేట పోర్టు ఎవరు తెచ్చారు? ఈ 3 పోర్టులకు సంబంధించి దాదాపుగా 30,000 మంది ఉద్యోగాలకు ఎవరి వల్ల వస్తున్నాయి? వీటికి సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయల నిధులు ఎవరు సమకూర్చారు? అంత మేర నిధులు సమకూర్స్తే ఈ 3కి సంబంధించి మీరు పనులు చేయడానికి కమిషన్ల కకృతిపడి కాలయాపన చేసి ఈ రోజు వాటిని జాప్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే మేము లోపలికి వెళితే గతంలో ఎన్ని పనులు జరిగాయో గుర్తొస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, ఇప్పుడు ఏం పనులు చేశారో తెలిసిపోతుంది. మీ భాగవతం బయటపడుతుంది కాబట్టి, మీ అసమర్థత ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలుస్తుంది కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియకూడదు కాబట్టి మమ్మల్ని బలవంతంగా మేమేదో ఉగ్రవాదుల్లాగా ఏదో ఎక్కడో తప్పులు చేసినటువంటి వాళ్ళలాగా మా చుట్టూ, బహుశా నేను మంత్రిగా వచ్చినప్పుడు కూడా ఈ రోజు వచ్చినటువంటి దాంట్లో 10% కూడా నాకు సెక్యూరిటీ లేదు. దాదాపుగా 10 కార్లు వచ్చాయి నా చుట్టూ, పక్కన ఈ పక్కన ముందు వెనక, ఎక్కడ పట్టినా పోలీసే. పాపం మేము వస్తున్నాం అని చెప్పి వచ్చినటువంటి అమాయకుల మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం, ఇటువంటి పనులు బహుశా నేను అనుకున్న బ్రిటిష్ పాలనలో ఏమైనా జరుగుంటాయో కానీ ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంత దారుణాలు జరిగి ఉండవు. అధికారులు ఈ రోజు చెప్పడమే తొందర. ఈ రోజు చెప్తున్నారు, మేము ఇక్కడికి రావడానికి అనుమతులు ఇచ్చారా అంటే మాకు రిటర్న్ పర్మిషన్ ఇచ్చారన్నాడు. ఒకవేళ వాళ్ళు మాకు రిటర్న్ పర్మిషన్ ఇచ్చినా 1 గంటలో వీళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అంటే మేము రాకూడదు, చూడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు తెలియకూడదు.
ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కమిషన్లతో ఏ విధంగా నాశనం చేస్తుంది అనేటువంటిది బయటకు రాకూడదు. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజు నేను అడుగుతున్నా, ఇండోసోల్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 6,000 ఎకరాలు, ఆ 6,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అక్కడ ఉంటే దానిలో ఇప్పటికి 100 ఎకరాల పైన దాదాపుగా ఆ ఇండోసోల్ కంపెనీకి అప్పచెప్తే వాళ్ళ ఆధీనంలో ఇప్పుడు పాపం 100 ఎకరాల వాళ్ళు పనులు ప్రారంభించి పనులు చేసుకుంటుంటే మిగతాది తీసుకెళ్లి నేను బీపీసీఎల్కి ఇస్తాను, మీరు కరేడుకి వెళ్ళమంటే ఒక పక్క బీపీసీఎల్కి ఇవ్వడం మాకు అన్యాయం. మేము బీపీసీఎల్కి అయితే భూములు ఇచ్చిన వాళ్ళం కాదు, మేము ఇచ్చింది ఇండోసోల్ కంటే ఇచ్చామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు గొడవ చేస్తుంటే బీపీసీఎల్ వల్ల మేము నష్టపోతాం, మాకు కాలుష్యం బారిన పడతాం, కాబట్టి మాకు వద్దు అని వీళ్ళు బాధపడుతుంటే కరేడులో ఉన్నటువంటి వాళ్ళు అయ్యా మేము వ్యవసాయ కార్మికులం, వ్యవసాయ కూలీలం, వ్యవసాయం రైతులు ఉండేటువంటి వాళ్ళం, మాకు ఈ భూమి పోతే ఉపాధి పోతుంది అని చెప్పి కరేడులో ఉండేటువంటి వాళ్ళు బాధపడుతుంటే ఇద్దరు బాధపడేటువంటి విధంగా ఒక సమస్యను సృష్టించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆ గ్రామస్తుల్ని బాధపడతా ఈ గ్రామస్తుల్ని బాధపడతా ఏం చేయాలనేటువంటిది అర్థం కాకుండా కక్ష సాధింపులో భాగంగా నేను ఇండస్ట్రీస్ తరిమేను అని చెప్తూనే వాళ్ళని తరిమేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇటు ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను అడ్డుకుంటూ రాకుండా ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 పోర్టుల నిర్మాణం పూర్తయ్యాయి. ఈ 3 పోర్టులు కూడా మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు రామాయపట్నం పోర్టు, మనం ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు, ఇవన్నీ కూడా మా నాయకుడు గర్వంగా చెప్పగలం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది కేవలం సంక్షేమం కాకుండా సంక్షేమం అనేటువంటి మాట నిలబెట్టుకోవడమే కాకుండా చాలా మంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద దృష్టి పెట్టాడు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఇది అభివృద్ధి కాదా? ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్ని చేశారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని, ఆ అభివృద్ధిని మీరు అమ్ముకుంటారా? కాసులకు కకృతి పడతారా? ఒక పక్క చూస్తే ఈ పోర్టులు అమ్ముకుని 3 పోర్టులకు సంబంధించినటువంటి దాంట్లో 15,000 కోట్లతో 30,000 మందికి ఉద్యోగాలకు అవకాశం ఇస్తే ఆ 30 దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని అమ్ముకున్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారు. మీరు చూడండి, ఈరోజు చివరకు చూస్తే గ్రామానికి వెళ్తే పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు అప్పుడప్పుడు, ఎక్కడ ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి నా హయాంలో జరిగిందండి. మీ హయాంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాల్లో పాపం గ్రామ పంచాయతీ సర్పంచులు చెట్ల కింద కూర్చొని ఆ రోజు పాపం వాళ్ళు ఉద్యోగ ధర్మాలు నిర్వహించారు. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా సచివాలయ భవనం ఉంది. రైతుల పాపం రచ్చ మీద కూర్చొని మాట్లాడకుండా రైతులకు కార్యాలయం ఈ భారతదేశ చరిత్రలోనే దానిని రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడుతో స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. కాబట్టి సంక్షేమమే కాదు అభివృద్ధి చేశాం, చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఈ రోజు ఆ అభివృద్ధిని చూడాలి, ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరోధకుల గురించి మాట్లాడాలి అంటే వాళ్ళ బండారం బయటపడుతుందని మమ్మల్ని బలవంతంగా దౌర్జన్యంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టివేయడం, తరిమేయడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్బంధించడం, మమ్మల్ని హైవేల మీదనే ఆపడం, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. నేను మరలా అధికారులకు చెప్తున్నా, పోలీసు యంత్రాంగానికి చెప్తున్నా, అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేటువంటిది తాత్కాలికం. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఒక అవకాశం ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు కూటమి పాలకుల మాటలు విని మీరు చేయనటువంటి పాపాలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, రేపు ఈ పాపాలన్నీ శాపాలలాగా మీ వెంటాడతాయి. ఆ రోజు ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు కనిపించడు. ఈ రోజు మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గాని, ఈ రోజు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గాని ఇతను హైదరాబాద్ లో చేస్తే ఈయన ఎక్కడ ఉంటాడో తెలియదు. మీరు ఇక్కడ ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. కాబట్టి మితిమీరి మీరు నేల విడిచి సాము చేసేటువంటి పరిస్థితులకు స్వస్తి పలకండి. అంతే తప్ప మేము మాతో అధికారం ఉంది కాబట్టి మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం, మా పెద్దలు మా పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మెహర్బానీ ప్రకారం అని చెప్పి. ఎందుకంటే జిల్లా ఎస్పీ గతంలో పనిచేసినటువంటి కృష్ణకాంత్ ఈ జిల్లాని భ్రష్టు పట్టించిపోయాడు. ఈ జిల్లా శాంతి భద్రతలు అనేటువంటి లేకుండా పోయినాయి. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తప్ప మరొకటి లేకుండా పోయింది. మహిళ కొత్తగా ఎస్పీ గారు వచ్చారు. మేము చాలా ఆశలు పడ్డాం. అయ్యో ఈ ఈ జిల్లాకు ఉన్నటువంటి ఒక గ్రహణం వీడిపోయింది. ఎస్పీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఓ మంచి ఎస్పీ చదువుకున్నటువంటి మహిళ వచ్చింది అనుకుంటే ఆమె కూడా ఇదే పందాలో పయనించడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఈరోజు మమ్మల్ని నిర్బంధించారు, నిరోధించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని, ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చేశారనేటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు తొలగించగలరా? మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని అక్కడ పోనీకుండా అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ అభివృద్ధిని మీరు అడ్డుకోగలిగారా, అడ్డుకోగలరా అని చెప్పి సందర్భంగా అడుగుతూ, కాబట్టి వీటన్నిటికీ భయపడేటువంటి వాళ్ళం కాదు, జడిసేటువంటి వాళ్ళం కాదు. మమ్మల్ని రమ్మని పిలిచి మేము వచ్చిన తర్వాత ఈ పోలీసులే వాళ్ళ దగ్గర లెటర్ తీసుకున్నారా, లేదనుకుంటే వాళ్ళ చేత కూటమిలో ఉండేటువంటి వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి లెటర్లు ఇప్పించారా, ఏమి జరిగిందో మాకు తెలియదు. కానీ ఈ రోజు ఈ రామాయపట్నంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి నేను మరలా ఛాలెంజ్ విస్తున్నా. రేపు మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని నిరోధించడం కాదు,
మీరు రండి, మీడియాని తీసుకెళ్దాం. మీడియా ముందు వెళ్ళి మా హయాంలో ఎంత పని జరిగిందో చూపిస్తాం మీడియాకి, మీ హయాంలో ఎంత పని జరిగిందో మీడియాకు చూపించండి. అది ఛాలెంజ్ అంటే. దానికి రావాలి ముందుకి. అయ్యా మీరే కాదు మేము కూడా వస్తాం, రండి పోదాం అన్నట్టు గారు వచ్చి దాని మీద మాట్లాడాలి తప్ప దాన్ని పక్కన పెట్టి మీరు పోయేదానికి లేదు, మీరు ఉండడానికి లేదు, మీరు చూడడానికి లేదని కాదు. మీకు ఛాలెంజ్ విసిరేది మీరు రండి పోదాం. మీరు వస్తే మేము వస్తే అధికారం దగ్గర పెట్టుకుంటే మా హయాంలో ఉన్నటువంటి 15 నెలల్లో ఎంత అభివృద్ధి జరిగింది, తమరు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది. కానీ మీరు వాటికి భయపడి మీరు ఏదో ఒక రకంగా మేము చేసినటువంటి అభివృద్ధి చూస్తారేమో, దానివల్ల వస్తుందేమో అని చెప్పి పోలీసులు పెట్టి పైనంతా డ్రోన్లు ఎగరేసి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు నవ్వుతున్నారు, నవ్వినా కూడా తప్పే. ఎవరు నవ్వుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు, కాబట్టి వీటి ప్రకారం మేము కేసులు బనాయిస్తామని చెప్తే వాటికి అన్నిటికీ భయపడేట్టు ఉంటుంది ఉండదు. నేను మన కార్యకర్తలు కూడా ఒకటే విషయం చెప్తున్నా, మీరు భయపడకండి. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడాలి తప్ప న్యాయబద్ధంగా మీరు వ్యవహరించేటప్పుడు మీరు ఎవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేమందరం అండగా ఉంటాం. ఒకవేళ పోలీసులు ఏదైనా లాఠీ చార్జ్ చేస్తే ఆ తొలి దెబ్బ నా మీద, మధుసూదన్ యాదవ్ మీద పడ్డ తర్వాతనే మీ మీద పడుతుంది తప్ప మరొకటి ఉండదు అనేటువంటి చెప్పి అందరికీ సందర్భంగా మనవి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నాం దీనికి సంబంధించినటువంటివి రేపు ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడు కావడం ఖాయమైనటువంటి విషయం. ఆ పరిస్థితుల్లో మిగిలిపోయినటువంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. న్యాయబద్ధంగా ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. అదే విధంగా అవసరమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. రామాయపట్నం పోర్ట్ ఏదైతే ఈ రోజు సామర్థ్యం ఉందో 34 టీఎంసీల సామర్థ్యం ఉందో దాన్ని మరింత సామర్థ్యానికి పెంచి మరిన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా మరింతగా ఈ ప్రాంతాల అభివృద్ధి చెందేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, పోలీసులు అడ్డుకోవడాన్ని లెక్క చేయకుండా ఈరోజు జగనన్న అసలైన సెసలైనటువంటి సైనికులుగా తరలి వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తలకి చేతులు జోడించి నమస్కరిస్తూ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఈ రోజు ఇక్కడికి రావడానికి ఈ రోజు అయితే అడ్డుకున్నారో ఆ కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ పోలీసుల యొక్క వ్యవహార శైలిని ఖండిస్తూ ఈ ప్రభుత్వ పరిపాలనని అసహించుకుంటూ మీ అందరికి కూడా మనవి చేసుకునేది రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారనేటువంటి దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.